ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 15వ వచనం. నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడునూ నీ మార్గమున దాటిపోవుటలేదు. నువ్వు శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడవు తండ్రి, మీకు వందనాలు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 15వ వచనం నుంచి నీ మాటల్ని ఇప్పుడు మేము ధ్యానించబోతుండగా, నువ్వు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడునూ నీ మార్గమున దాటిపోవటలేదని, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదనని నువ్వు ఇచ్చిన ఈ మాటలు ఇప్పుడు మేము ధ్యానం చేసుకొని పోతుంటుండగా, దేవా నా తండ్రి, ఎంతమంది అయితే ఈ విధంగా విసర్జింపబడుతూ ద్వేషింపబడుతూ దేవా నా తండ్రి ఉంటున్నారు, అట్టి జీవితాల్లో నువ్వే కార్యం చేయబోతున్నావు సెలవిస్తుంటుండగా, ప్రభా నా తండ్రి నీ మార్గంలో ముందుకు కొనసాగే అనుభవం దయచేయండి. మాటలు నీవి ప్రభా, మీరే మా అందరితో మాట్లాడండి. మీ సన్నిధి తోడుగుంచండి ప్రభా, కృప చూపించమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా ఇప్పుడు మనం చదువుకున్నాం. నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడునూ నీ మార్గమున దాటిపోవటలేదు. ఎవరన్నా మేము అందరి చేత విసర్జింపబడుతున్నాం. విసర్జింపబడటం అంటే అసలు ఇక తిరిగి చూడని వారు, పూర్తిగా తీసివేయబడ్డట్టుగా, పూర్తిగా వెలివేయబడ్డట్టుగా అలాగా విసర్జింపబడ్డవారు. అంతేకాదు, ద్వేషింపబడిన వారు, విపరీతమైన ద్వేషంతో ద్వేషింపబడుతున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవడునూ నీ మార్గమున దాటిపోవటలేదు. అసలు వాళ్ళను ఎవ్వరు కూడా వాళ్ళను దాటి వెళ్ళలేరు. ఎందుకంటే చూడండి, ఆదికాండం 29:31 వచనం ఒకసారి చదవండి. ఆదికాండం 29:31 ఎవరన్నా తీస్తే ఒకసారి చదవండి. యెహోవా ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. చూసారా, అసలు యాకోబు రాహేలును అధికంగా ప్రేమించాడు, చాలా ఎక్కువగా ప్రేమించాడు. అంతేకాదు, మరి ఆమె తప్పు అంటూ ఏమీ అక్కడ కనబడటం లేదు. తన మామ లేయా, యాకోబు యొక్క మామ లేయా మరి పెద్ద కుమార్తెను మరి రహస్యంగా ఆ మోసం చేసి ఆ యాకోబుకి ఇచ్చాడు. కానీ అక్కడ చూస్తే లేయా ద్వేషింపబడుతుంది. జబ్బు కండ్లు, అసలు వివాహమైంది మొదలుకొని నేను ఇంకొకళ్ళని ప్రేమించాను, మీ చెల్లిని ప్రేమించాను, నువ్వు మోసం చేసి వచ్చావని ప్రతి నిమిషం ద్వేషాన్ని, ఆ విసర్జింపబట్టాన్ని ఆమె ఎంతగా ఎదుర్కొని ఉండుంటది. అందున భర్తే అంతగా ద్వేషిస్తున్నాడు, లేకపోతే ఆ ప్రేమంతా రాహేల్ మీద ఉంచుకొని గాయపడ్డట్టుగా మోసపోయినట్లుగా ఉంటే మరి ఎంతగా ఆమె హృదయము. అందుకే చూడండి, లేయా ద్వేషింపబడుట ఎవరు చూశారు అంటే దేవుడు చూశాడు. అక్కడ ఎప్పుడైతే దేవుడు చూశాడో దేవుడు న్యాయం తీర్చాడు. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి దేవుడు లేయా యొక్క గర్భాన్ని తెరిచాడు. మరి రాహేలు గొడ్రాలుగా ఉండింది. ఎప్పుడైతే లేయా మరి పిల్లలు గంట మొదలు పెట్టిందో, ఇప్పటి నుంచన్నా నా భర్త నన్ను ప్రేమిస్తాడని, ఇప్పటి నుంచన్నా నా భర్త, అక్కడ చూడండి ఎంతగా ఆమె దేవుడి మీద ఆధారపడింది, ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తుందో. ఒక్కొక్క ఆమె హృదయం ఏంటో అక్కడ ఒక్కొక్కళ్ళను పిల్లలు పుడుతుండగా ఆ పిల్లలకు పెట్టిన పేర్ల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి 32వ వచనం, లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక
నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. అసలు వివాహమైన తర్వాత పెనిమిటి భార్యను ప్రేమిస్తాడు. కానీ ఇక్కడ ఈ లేయా యొక్క పెద్ద కుమారుడికి పెట్టిన పేరును బట్టి చూస్తే పెనిమిటి యొక్క ప్రేమను ఆమె పొందుకోలేకపోతుంది. ఎప్పుడైతే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడో ఇప్పటి నుంచన్నా నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడు కదా అనుకుని రూబేన్ పెట్టింది. మళ్ళా ఆమె గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతని నాకు దయచేసిననుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. మొదటేమో నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడు అంటే ఆమె పెనిమిటి ప్రేమకు కూడా నోచుకోలేదు. రెండోది ద్వేషింపబడటం, అది యెహోవా విన్నాడు. ద్వేషింపబడటం కూడా దేవుడు విన్నాడు. అంతేకాదు ఈసారి మళ్ళా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అని మూడోసారి తనకు పుట్టిన కుమారుడికి యూదా అని పేరు పెడుతూ హత్తుకొని ఉండును అంటే ఇప్పటి వరకు మనస్సు కలిసిన అనుభవం లేదు, అలాగే ద్వేషింపబడింది, అలాగే ప్రేమింపబడలేదు గనక లేయా అతనికి ఆ విధంగా మరి పేర్లు పెట్టుకుంటూ ఇంకా మరి దేవుడు ఆమె 35వ వచనం ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యూదా అని పేరు పెట్టెను. చూసారా, ఇక యెహోవాను స్తుతించటం అంటే ఏ విధంగా ఆమెను ఎవ్వరు కూడా దాటిపోకుండా ఆమె ద్వేషింపబడటం, ఆమె విసర్జింపబడటం దేవుడు చూసి ఎవడునూ నీ మార్గమున దాటిపోవటలేదు. ఇక్కడ రాహేల్ వెనకబడిపోయింది. ఎప్పుడైతే ఆమె నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడు అనుకుంటే నిజంగానే ఆ పెనిమిటి ప్రేమ ఆమె దొరికింది. అట్లాగే ఆమె మీదున్న ద్వేషం పోయింది పెనిమిటికి, ఆమెను కూడా హత్తుకొని ఉండటం ప్రారంభించాడు. కనుకనే ఆమె దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ. అందుకనే ఎవరమైనా మీ జీవితాల్లో మీరెవ్వరి చేత విసర్జింపబడుతున్నా ద్వేషింపబడుతున్నా ఆయన చూసే దేవుడు, ఆయన వినే దేవుడు. ఖచ్చితంగా ఎవరన్నా ద్వేషింపబడుతుంటే అసలు వాళ్ళని దాటి ఎవరు ముందుకు వెళ్ళలేరు, అంతగా దేవుడు హెచ్చిస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ లేయా ఆ కారణం చేత ద్వేషింపబడి విసర్జింపబడుతుందేమో, మీరు కూడా మీ కుటుంబాల్లో, మీ వంశాల్లో, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో, మీ తోటి వారిలో, ఇరుగు పొరుగు వారిలో దేన్ని బట్టి నువ్వు ద్వేషింపబడుతున్నావో విసర్జింపబడుతున్నావో చూడండి. బీదవాడు చుట్టములందరికీ అసహ్యుడు, దరిద్రుడు అంట చుట్టాలందరికీ బంధువులందరికీ అసహ్యుడు. ఒకవేళ దరిద్ర స్థితిని బట్టి విసర్జింపబడుతున్నావేమో, అనారోగ్య కారణాలను బట్టి విసర్జింపబడుతున్నారేమో, లేకపోతే ఎన్ని ఉద్యోగాలు చేసినా ఏటిల్లో కూడా సరి అయిన సెటిల్మెంట్ లేక ఇంకా ఎప్పుడు స్థిరపడతారు అన్నట్లుగా హేళనకు గురి అవుతూ మరి విసర్జింపబడుతున్నారేమో. ఏ కారణం చేత విసర్జింపబడినప్పటికీ దేవుడు అంటున్నాడు, ఎవడునూ నిన్ను దాటిపోలేడు, నీ మార్గము నా దాటిపోలేడు, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా చేసేదను. ఎంత గొప్ప మాట చూడండి, శాశ్వత శోభాతిశయముగా. ఒక్క రోజుకోతో ఇచ్చే మాట కాదు ఇది, శాశ్వత శోభాతిశయం. చూడండి, అమెరికా లాంటి దేశాల్లో కావచ్చు, లేకపోతే ఇండియాలో కానీ కొన్ని దేశాల్లో ఒక పండుగ వచ్చింది అనంటే అంత శోభాతిశయముగా అలంకరిస్తారు. చెట్లను అలంకరిస్తారు, ఇంటిని అలంకరిస్తారు, దీపాలతోనూ చెట్లను దీపాలతో అలంకరిస్తారు. శోభాతిశయం రకరకాలుగా అలంకరిస్తారు. శోభాతిశయం అది ఎంతసేపు అంటే ఆ పండుగ ఉన్నంతసేపే, తర్వాత ఆ లైట్లు అదంతా కూడా తీసేస్తారు. అట్లాగా ఏదన్నా చూడండి, ఒక ఉద్యోగం ఉందంటే జాయిన్ అయ్యి ఒక ఎంత ఉన్నతమైన ఉద్యోగం అంటే ఒక ముఖ్యమంత్రి పదవి ఉందనుకోండి, ఆ ముఖ్యమంత్రి కాగానే అధికార లాంఛనాలతో కూడిన ఆ
పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, ఇంకా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ ఇంటి ఇల్లంతా శోభాతిశయంగా మార్చబడుతుంది. గవర్నమెంట్ వెహికల్స్ వస్తాయి. అట్లాగే వచ్చే పోయే వారితో గౌరవము. ఒక ముఖ్యమంత్రి గారు రోడ్డు దాటాలంటే వెళ్తే మొత్తం ట్రాఫిక్ అంతా ఎక్కడికక్కడ ఆపేసి మరి ముందు ఒక క్యాన్వాయ్, వెనక క్యాన్వాయ్ పెట్టుకొని ఎలాగ వెళ్తూ ఉంటారు. అసలు ఆ శోభాతిశయమే వేరు. ఒక్కసారి 5 సంవత్సరాలు అయిపోయింది, ఇక పదవి అయిపోయింది, వేరే ముఖ్యమంత్రి వచ్చాడు అనగానే ఇక ఏమీ ఉండవు. వెహికల్స్ ఉండవు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండరు. ఇక మామూలు వ్యక్తి ఏ విధంగా అయితే వెళుతూ ఉంటారో అట్లాగే ఉంటది వారి పరిస్థితి కూడా. కానీ నిజంగా దేవునిలో ఉండే ఆశీర్వాదం ఏంటంటే ఇది శాశ్వత శోభాతిశయం. 5 సంవత్సరాలు లేకపోతే రిటైర్ అయ్యే వరకే ఆ యొక్క ఘనత ఇదంతా కాదండి. మనం గనక దేవునికి ఇష్టానుసారంగా ఉంటే, మన హృదయము మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా, దేవుణ్ణి హత్తుకునే వారంగా, మరి దేవుణ్ణి స్తుతించే వారంగా, దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకునే వారంగా ఉంటే తప్పకుండా దేవుడు శాశ్వత శోభాతిశయంగాను, బహుతరములకు సంతోష కారణముగాను, సంతోషానికే కారణం, మన జీవితం కొన్ని తరాలకు సంతోషంగా కారణంగా ఉండేటట్లుగా చేస్తా అంటున్నాడు. అందుకే ఎప్పుడైనా మనం చూడండి, కొంతమంది వారి జీవితము కొద్ది మందికే సంతోష కారణం. లేకపోతే ఒక తరం అంటే 50 సంవత్సరాలు, 50 సంవత్సరాల్లో మనవడో మనవరాలో వచ్చిందంటే రెండో తరం అంటే ఆ తరానికి సంతోషం. అట్లా కాకుండా బహుతరాలకి సంతోష కారణంగా ఉండటం అంటే చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనం చదువుకుందాం. 2:49 లూకా సువార్త. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. 1:49. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు. ఆయన నామము పరిశుద్ధము. చూడండి, యేసు ప్రభువును యొక్క గర్భమున ధరించిన మరియా ఎప్పుడైతే గాబ్రియేలు దూత మరి నీ గర్భమున యేసు ప్రభు జన్మిస్తాడు, రక్షకుడు జన్మిస్తాడు అని చెప్తాదో, మరియమ్మ నిజమే, నేను పురుషుని ఎరుగని దానను, ఇదేలాగు సంభవించును, అయినను నీ చిత్తమే అని ఎప్పుడైతే దేవుని చిత్తానికి మరియమ్మ లోబడుతుందో వెంటనే ఆమెకు చూడండి దేవుడు అందుకు పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును అని చెప్పి, ఎప్పుడైతే ఆమె గర్భవతి అవుతుందో ఎలిజబెత్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తూ, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడి స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడతావు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును అని ఆమె ప్రవచన పూర్వకంగా ఆమె మాట్లాడుతూ ఉంటే, మరియమ్మ ఏమంటుందో తెలుసా? అసలు మామూలుగా ఒక స్త్రీ ఎట్లా మాట్లాడుతుంది ఆ స్థితిలో? చూసావా, దేవుడు నాకు ఎట్లా చేసిండు, ఎంత అవమానం, ఎంత నింద, అసలు నేను ఎట్లా ఫేస్ చేయాలి, ఇవన్నీ అంటారు. కానీ నిజంగా మరియా దేవుడు తనకిచ్చిన ఇంత కృపను బట్టి సంతోషిస్తూ, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు, అన్ని తరములు నన్ను ధన్యురాలని అంటారు. అట్లా మనం ఏంటంటే బహుతరాలకు సంతోష కారణంగా ఉండాల, బహుతరాలకు. ఇక్కడ చూడండి, కీర్తన 21:5 చదువుతామా? కీర్తన 21:5. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. చూసారా,
నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. మన రక్షణ వలన దేవునికి ఒక గొప్ప మహిమ కలగాల. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, దేవుడు మనల్ని అభిషేకించాడు. యేసు ప్రభు చూడండి, మరి తండ్రి చిత్తం నెరవేర్చటానికి ఈ లోకానికి వస్తే ఎన్ని లక్షల దేవదూతలు, ఎంత మంది బెటాలియన్ యేసు ప్రభుకున్నారు. ఒకవేళ ఆయన సిలువ సహించలేక ఒక్క మాట ప్రార్థన చేస్తే చాలు, వాళ్ళందరూ వచ్చి యుద్ధం చేయరా? ఎంత శక్తిమంతుడు, ఎంత సర్వశక్తిమంతుడు అయినప్పటికీ ఆ సిలువను మోయటానికే యేసు ప్రభు ఇష్టపడి, మరి ఆ సిలువ త్యాగం వల్ల ఏమైంది? విసర్జింపబడ్డాడు, ద్వేషింపబడ్డాడు. సిలువ వేయండి, సిలువ వేయండి అని మొఖాన పిడిగుద్దులు గుద్ది, ఉమ్ము వేపించుకొని, అసలు కొరడా దెబ్బలు, ఎన్ని రకాలుగా ద్వేషింపబడ్డాడు, విసర్జింపబడ్డాడు. కానీ ఎప్పుడైతే చనిపోయారో, మరి 3వ దినాన తిరిగి లేచారో చూడండి, ఎవరన్నా ఆ మార్గమున దాటిపోతారా? మొన్న మా వాక్యం చెప్తూ ఉంటే ఒక మాట అన్నారు, నాకు కూడా చాలా నిజమే అనిపించింది. ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద ఇప్పటి వరకు ఎవరన్నా చనిపోతే చనిపోయిన తేదీ, అది పుట్టిన తేదీ, చనిపోయిన తేదీ వేస్తారు. పుట్టిన తేదీ, చనిపోయిన తేదీ. ఒక్క యేసు ప్రభుకే పుట్టిన తేదీ, చనిపోయిన తేదీ, తిరిగి లేచిన తేదీ. ఎవరికన్నా ఉంది అసలు ఈ భూమి మీద? మూడు తేదీలు: పుట్టిన తేదీ, చనిపోయిన తేదీ, తిరిగి లేచిన తేదీ. ఈ తిరిగి లేచిన తేదీ భూమి పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవరికన్నా ఉందా? అసలు ఎవరన్నా ఈ మార్గమున దాటిపోయారా? దాటిపోలేదు. ఈరోజు ద్వేషం ఉందేమో, ఈరోజు అవమానం, కానీ ఎందుకు? యేసు ప్రభు బహుతరాలకు శాశ్వత శోభాతిశయంగా, ఇన్ని తరాలు 2000 సంవత్సరాల్లోకి యేసు ప్రభుచి 2025 సంవత్సరాల వరకు ఎన్ని తరాలు ఉన్నారు. కానీ వారందరికీ ఒకే ఒక్క చిన్న ప్రార్థన, యేసు ప్రభా నన్ను రక్షించవా అని ఎవరైతే ఏ మోకాలు యేసు నామాన్ని ఒప్పుకుంటుందో, ఏ మోకాలు, ఏ నోరు యేసు ప్రభా నువ్వు దేవుడు అని అంగీకరిస్తున్నారో, వారందరికీ యేసు ప్రభు రక్షణకు కారణమయ్యారు. అంతేకాదు, విమోచనకు కారణమయ్యాడు. ప్రతి గోత్రంలోంచి, ప్రతి జనంలోంచి, ప్రతి వంశంలోంచి ప్రజలను యేసు తండ్రికి కొని వారిని ఒక రాజ్యముగా అప్పగించిన గొప్ప ఘనత. చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో, ఆ పెద్దలు, నీవు గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. చూసారా, యేసు ప్రభు తండ్రిని మహిమపరిచాడు. తన రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములని అతనికి ధరింపచేసి ఉన్నావు. చూసా, ఎంత దేవదూతలు, కెరూపులు, శరాపులు, 24 పెద్దలు అందరూ దేవుని ఎదుట సాగిలపడ్డారు. అలాగా ఎప్పుడైతే మనం కూడా, దేవుడు మనల్ని రక్షించాడు. ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ఏమి తీసుకుని వచ్చి నేను నిన్ను గణపరచుదును, ఏమి తీసుకుని వచ్చి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నిజమే కదా? ఒకవేళ దేవుడు మన జీవితంలో ఏదన్నా మేలు చేశాడంటే ఏం తీసుకొని వచ్చి మనం సాగిల పడతాం? వేలాది నదులంత విస్తారమైన ఇక్కడ మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతున, 1000 కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగచేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. చూసారా,
ఏమి ఇవ్వగలను నేనా దేవా అని అతడు ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు తెలుసా? రక్షణ పాత్రను చేత పట్టుకొని నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఏమి ఇవ్వగలం మనం దేవునికి? అసలు కేవలము ఈ రక్షణ పాత్రను, దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చిన అభిషేకం, దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలు, దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారములు, దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లు, వీటన్నింటిని బట్టి దేవునికి మన రక్షణ వల్ల గొప్ప మహిమ కలిగెను. మహిమ నేను పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని నేను కొద్దిగా సేవ చేస్తున్నప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు అభిషేకంలోకి వస్తున్నారు, అభిషేకింపబడుతున్నారు, భాషలు మాట్లాడుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, ప్రజలు రక్షణలోకి వస్తున్నారు. అలాగే స్వస్థతలు, దేవుడు కార్యాలన్నీ కూడా జరిగిస్తున్నాడు. అయితే ఒకరోజు నేను, మా పాప అప్పుడు 4th క్లాస్ చదువుతుంది, నేను గదిలో ప్రార్థన చేస్తూ ఒక మహిమ, ఆ మేఘం అంతా మా గదిని ఆవరించి నేను పూర్తిగా దేవునిలో లీనమైపోయి ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తుంటుండగా మా పాప స్కూల్ నుంచి వచ్చింది. స్కూల్ నుంచి రాగానే నేను అన్నాను, ఇక్కడ అంతా దేవుని బలమైన సన్నిధి ఉంది పాప, నీకు కూడా పరిశుద్ధాత్మ కావాలా, పొందుకుంటావంటే ఒక్కసారి ఆ బ్యాగ్ అక్కడ పడేసి, ఆ క్యారియర్ ఒక పక్కన పడేసి, మమ్మీ నాకు కూడా పరిశుద్ధాత్మ శక్తి కావాలి అంటుండగానే దేవుడు మా పాపను అభిషేకించి పరిశుద్ధాత్మ శక్తితో నింపి అప్పటికప్పుడే తన భాషలు మాట్లాడారు. ఆ తర్వాత నేను మా పాప ఇద్దరం కూడా దేవుని ఆత్మ అభిషేకం పొందుకొని ముందుకు సాగుతూ ఉండగా మా అప్పటి వరకు మా వారు ఇంకా అభిషేకం పొందుకోలేదు. అయితే నేను అనుకునేదాన్ని, మరి తను కూడా అభిషేకం పొందుకుంటే బాగుండని. కానీ మా వారు మా గదిలో, అంటే మేము మా ఇంట్లో ప్రార్థన చేసుకునే వాళ్ళం. ఒక్కొక్కళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటూ ఒక్కొక్కళ్ళు గట్టిగా కేకలు వేయటం గాని, ఆరాధించటం గాని, ఆ విధంగా ఆత్మ వశంలోకి వెళ్ళి వారు ఆ విధంగా ఆరాధిస్తుంటే మా వారు అనుకునేవారట, మరి నేనేం చేస్తానో, నేను పరిశుద్ధాత్మ పొందుకుంటే నేనెట్లాగా నేను ఏ విధంగా చేస్తాను నాకు తెలీదు అని భయపడుతూ అసలు మేమున్న గదిలోకి కూడా వచ్చేవారు కాదు. కానీ ఒక దినాన నాకు ఒక దర్శనం దేవుడు చూపించాడు. ఈ గ్లోబ్ అంతా కూడా తిరుగుతుంది, ప్రపంచమంతా ఒక గ్లోబు, భూమి అంతా కూడా తిరుగుతూ స్పీడ్గా తిరుగుతుంది. నేను మా పాప పైన ఉన్నాము, మా వారు కొంచెం దూరంగా ఉండటం నాకు కనపడి ఎంతో దుఃఖంతో, ప్రభా ఆ విధంగా ఉండకూడదు కదా, మేము ముగ్గురం ఒకే చోట ఉండాలి, ఒకే ఇదితో ఉండాలని ఒక హృదయంలో గొప్ప వేదన, అలాంటి ప్రార్థన చేస్తుంటే ఆ రాత్రి ఒక రోజు, ఆ 2-3 రోజుల్లోనే ఒక రాత్రి మాకు ఇట్లాగా మూసయ్య గారు వచ్చారు. నైట్ ప్రేయర్ జరుగుతుంది, మా అమ్మగారు ఉన్నారు, మేమందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అయ్యగారు అన్నారు, ఇప్పుడు డాక్టర్ గారు ప్రార్థన చేస్తారు, అంటే ప్రారంభ ప్రార్థన చేస్తారు అన్నట్టుగా అంటుండగానే మా వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని భాషలతో మాట్లాడటం ప్రారంభించారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన అభిషేకం పొందుకున్నారో అతి త్వరలోనే మా వారు కూడా సేవకు వచ్చారు. ఇప్పుడు మా వారి ద్వారా, నా ద్వారా ఇట్లాగా ఎంతో మంది, మహిమ అంటే పరిశుద్ధాత్మ అభిషేకం, చాలా మంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవటం. ఎంత చూడండి, ఈ భూమి మీద ఏ మానవుడు చూడండి, యేసు ప్రభు మరి ఎప్పుడైతే 30 సంవత్సరాలు ఈ భూలో పుట్టింది మొదలుకొని ఆయన జీవించారో ఆ యేసు ప్రభు గురించిన వార్త ఎవ్వరికీ కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నారో అప్పుడు పరిశుద్ధాత్మ పావురాకార రూపంలో యేసు ప్రభు మీద రాలిందో అప్పటి నుంచి ఆత్మచేత ఆయన అరణ్యానికి కొనిపోబడి అప్పటి నుంచి ఆత్మ బలంతో తిరిగి వచ్చినాక యేసు ప్రభువుని గురించిన వార్త ఆ యొక్క అన్ని ప్రాంతాలకు విస్తరించింది. అందరూ కూడా యేసు ప్రభు గురించి ఆ వార్త గురించి చెప్పుకోవటం ప్రారంభించారు. అంటే చూడండి,
ఎప్పుడైతే యేసు ప్రభు దేవుని మహిమతో నింపబడ్డారో అప్పటి వరకు పరిశుద్ధాత్మ ఆ మహిమతో నింపబడని అంతవరకు యేసు ప్రభు గురించి ఎవ్వరికి కూడా తెలీదు. లూకాసు వార్త 4వ అధ్యాయము మరి చూడండి 14వ వచనం నేను చదువుతున్నాను. 4:14 లూకాసు వార్త. అప్పుడు యేసు అంటే మొదటి వచనం 4వ అధ్యాయం మొదటి వచనం, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి, అంటే యోర్దాను నదిలో బాప్తిసం తీసుకోగానే ఏం జరిగింది అని అంటే లూకాసు వార్త 3వ అధ్యాయంలో మరి 16వ వచనంలో యోహాను, నేను నీళ్లలో నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒక్కడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు కూడా పాత్రుడను కాదు, ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడని ఎప్పుడైతే యోహాన్ భక్తుడు చెప్తూ ఉన్నాడో 21వ వచనం, ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా, యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నారు, తర్వాత ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి, చూసారా, పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. అంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. 4వ అధ్యాయము యేసు పరిశుద్ధాత్మ మొదటి వచనం, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి, అంటే ఇక్కడేమో పరిశుద్ధాత్మ పొందుకున్నారు, ఇక్కడ ఆత్మచేత నడిపింపబడటం స్టార్ట్ చేశారు. మనం బహుతరములకు సంతోషకారకంగా ఎప్పుడుంటాం? మన రక్షణ వలన దేవునికి ఒక మహిమ కలగాల, దేవునికి ఒక సంతోషం కలగాల. మన రక్షణ, మనల్ని రక్షించుకున్నందుకు, మనల్ని అభిషేకించుకున్నందుకు, బహుతరాలు మనల్ని బట్టి, మనల్ని రక్షించిన దేవుణ్ణి బట్టి కొన్ని తరాలు చెప్పుకోవాలా, వారు సంతోషించాల. అందుకే చూడండి, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి, అది ఆత్మ పొందుకుంటున్నాం చాలా మంది, కానీ ఆత్మచేత నడిపింపబడటం లేదు. అందుకనే మనకు ద్వేషింపబడుతున్నా, విసర్జింపబడుతున్నా, మరి మనం శాశ్వత శోభాతిశయంగా బహుతరములకు సంతోషకారకంగా ఉండలేకపోతున్నాం. ఈరోజు బహుతరాలకు మనం సంతోషకారకంగా ఎప్పుడు ఉంటాము అనంటే ఆత్మచేత నడిపించబడాల. ఇక్కడ 14వ వచనం, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆత్మ బలంతో తిరిగి వెళ్ళాడు యేసు ప్రభు. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశంలో ఎంతంతటా వ్యాపించెను. ఏ ఫేస్బుక్ లేదు, ఏ యూట్యూబ్ లేదు, ఏ పాంప్లెట్స్ లేవు, ప్రకటించింది కూడా ఎవ్వరు లేరు. కానీ యేసు ప్రభు గురించిన సమాచారం చూడండి, ఆ ప్రదేశం అంతా వ్యాపించింది. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరంలో బోధించుచు వచ్చాను. అందరి చేత ఘనత పొందుకున్నారు. మనల్ని గురించిన సమాచారము అందరికీ తెలియంటే ముందు ఆత్మ బలంతో మనం నింపబడాల. ఇక్కడ అందుకే నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. ముందు మనం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలా, ఆత్మచేత నడిపించబడాలా, అనగా దేవుని మహిమను పొందుకోవాలి. అంతేకాదు గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. ఎప్పుడైతే మనం ఆ విధంగా దేవుని అభిషేకంతో నింపబడి ఆ ఆత్మచేత నడిపింపబడతామో ఆ గౌరవ ప్రభావములతో మనం నింపబడతాం. గౌరవ ప్రభావాలు మనము ఎవరికన్నా కానీ నిజంగా ఘనత కావాలి, గౌరవము, అతని తల మీద అపరంజి కిరీటం. ఇక్కడ చూడండి 16వ కీర్తన 9వ వచనం చదువుతారు ఎవరైనా? 16:9 కీర్తన 16 వచనం 9. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది,
నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఇక్కడ నా ఆత్మ అన్న దగ్గర ఒక ఫస్ట్ నంబర్ వేశారు. అక్కడ ఫుట్ నోట్లో ఏముందో చదవండి. కింద ఉంటదండి. మహిమ బైబిల్లో ఉంటది, ఫోన్ లో కాకుండా. నా ఆత్మ అన్న చోట కింద మహిమ అంటే ఇప్పుడు మహిమ అంటే ఏంటి? ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? మహిమ. కాబట్టి నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. అట్లా ముందు మనం పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి. చూడండి, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ అభిషేకం, ఏమైతే ఇంతకు ముందు మాకు గౌరవం లేదు, మర్యాద లేదు, విసర్జింపబడ్డాం, ద్వేషింపబడ్డాం, అసలు మా జీవితానికి మాకే సంతోషకారకంగా లేం. కానీ ఎప్పుడైతే దేవుని మహిమతో మేము నింపబడి అనేక మంది ఆత్మ పొందుకునేటట్లుగా, అనేక మంది ప్రజలు రక్షణ పొందుకోవటానికి మేము కూడా ఒక సాధకమయ్యామో, మరియమ్మ తల్లి గర్భంలో యేసుప్రభు జన్మించాడు, అలాగా అదే యేసుప్రభు అనేక మంది హృదయాల్లో జన్మించేటట్టుగా, అదే పరిశుద్ధాత్మ శక్తి అనేక మంది పొందుకునేటట్లుగా ఎప్పుడైతే మేము కూడా కారణమయ్యామో, దేవుడు గౌరవమును ప్రభావమును అతనికి ఇచ్చినట్లుగా మీ జీవితాల్లో కూడా దేవుడు గౌరవ ప్రభావములను ధరింపజేస్తాడు. కనుకనే దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ఏదైతే దేవుడు మనము అభిషేకించాడో, ఏ రక్షణ అయితే దేవుడు మనకిచ్చాడో, ఏ తలాంతులైతే దేవుడు మనకిచ్చాడో, ఏ వరాలైతే దేవుడు మనకిచ్చాడో, వాటిని దేవుని మహిమ కోసం మనం వాడే వారంగా ఉంటే, మరియమ్మలాగా నా చిత్తం కాదు నీ చిత్తమని, యేసు ప్రభువుకు లాగా ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించడండి, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమేనని ఎవరైతే తండ్రి చిత్తానికి లోబడి తండ్రి మాటకు విధేయత చూపించి ఈ రీతిగా ముందుకు సాగుతారో తప్పకుండా గౌరవ ప్రభావములు, అంతేకాదు బహుతరాలకు మనం శాశ్వతకార శోభాశ్రయంగా ఉంటాం. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. ఇది వరకు మీరేమియో నా పేరుట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో నా మనస్సులో నేనే ఒక్కసారి అనుకున్నా, ఎంతో ప్రార్థన చేస్తే ఉన్నత పర్వతం మీదకి ఎక్కిన సొలొమోను ప్రార్థన చేస్తే రాత్రిపూట దేవుడు కల్లో కనపడి నీకేం కావాలి అని అడిగాడు. కానీ ఎక్కడ మళ్ళీ తర్వాత ఎవరిని కూడా నీకేం కావాలి నీకేం కావాలి అని అడిగినట్లు నాకు కనబడలేదు. నీకేం కావాలి అని అనుకున్నాను. అసలు దేవుడు అప్పుడు ఒక్క సొలొమోనుకైనా కల్లో కనపడి నీకేం కావాలి అని అడిగాడు. అడగంగా నేను టకటక నాకు బుద్ధి నా జ్ఞానం అని చెప్పేసి టకటక అడిగాడు. మరి అతను అడిగిన దానికి ఇంకా వేరే కూడా నువ్వు దీర్ఘాయుష్ ఇస్తున్నాను, ఆశీర్వాదం ఇస్తున్నానని దేవుడు ఇచ్చాడు అని అనిపించింది. ఆ తర్వాత వెంటనే మాకు ఈ వాక్యం ఇచ్చాడు. అట్లాగే మీరు కూడా ఈరోజు ఒక గొప్ప శుభవార్త ఏంటో తెలుసా? దేవుడు ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అడగమన్నప్పుడు అడగాల, సొలొమోన్ లాగా. ఇప్పుడు మిమ్మల్ని కూడా అడగమంటున్నాడు. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీరంటే ఇప్పటి వరకు ఏది కూడా మీ సొంతం కొరకు అడగలేదట. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. చెప్పండి, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి, మీకు దొరుకుతుందని అంటున్నాడు. ఆమోస్ అయ్య గారికి వాక్యం వచ్చిందంట. రాగానే అయ్యగారు అన్నారంట, దేవా మరి నేనేం అడగాలి ప్రవ్వా అని అంటే, దేవుడు 7 ఎకరాలు భూమి అడుగు అని. వెంటనే యేసుప్రభా నాకు 7 ఎకరాల భూమి కావాలి అని చెప్పి అడిగారు. దేవుడు అడగమన్నప్పుడు మనం అడగాల. మీరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి అసలు నేనేం అడగాలి, నేనేం అడగటం నీ చిత్తం అని గ్రహించి మీరంటే ఇప్పటి నుంచి అడగండి. మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్టు దేవుడు ఇప్పుడు మీ అందరికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు
అడుగుడి. ఇక్కడ 2వ కీర్తన 7వ వచనంలో కూడా అడుగుడి, ఆ జనములను మీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు మీకు సొత్తుగా ఇస్తానంటున్నాడు. జనముల్ని ఇస్తానంటున్నాడు, భూమిని ఇస్తానంటున్నాడు. అంతేకాదు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదకుడి దొరుకును. పరిశుద్ధాత్మ ఎవరు లేరో ఇప్పుడు పరిశుద్ధాత్మను దేవుడు ఇయ్యబోతున్నాడు. అంతేకాదు, దేవుడు మీకు ఇంకా మీ హృదయాలలో ఏ విధమైన ఆశ కోరిక ఉన్నాయో అది దేవుని చిత్తానుసారంగా తప్పకుండా దేవుడు ఇప్పుడు మీకు సహాయం చేసి మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్టుగా అడగమంటున్నాడు. అందుకే చూడండి, ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అది ప్రభు కన్నులు నీతిమంతుల మీదను. నీతిమంతులు ఎవరు? మరియలాగా. నీతిమంతులు ఎవరు? దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళు. దేవుడు మనకిచ్చిన మహిమను, రక్షణను బట్టి దేవునికి మహిమకరంగా అనేక మందిని యథార్థంగా మరి ఎవ్వరికి కూడా కీడు చేయకుండా దేవుడి చిత్త ప్రకారం నడిచేవారు. అందుకే ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపుకు ఉన్నవి గాని. హన్న ద్వేషింపబడింది, గొడ్రాలు అన్నారు. పెనిన్న ఎంతో అంది, కానీ ఎక్కడ కూడా పెనిన్న హన్న పెనిన్న అన్నట్టుగా మనం చూడలేదు. పెనిన్న మేకి ఎక్కడ కూడా హన్న కీడు చేయలేదు. ప్రార్థన చేసింది, ఆ నింద కొట్టే ప్రభువా అని. దేవుడు ఆమె ప్రార్థన విన్నారు. లేయా మరి నేను ద్వేషింపబడుతున్నాను కదా అని యాకోబుని ద్వేషించలేదు, గాని భర్త ప్రేమ నాకు దొరికితే చాలనుకుంది. ఈనాటి తరంలో ఆడపిల్లలైతే అసలు ఈ చిన్న కారణానికి మాకు వద్దే వద్దంటున్నారు. కానీ ఆమె చూడండి, ఎంతగా కీడు చేయలేదు. తన చెల్లిని రాహేల్ని ద్వేషించలేదు, లేకపోతే రాహేల్ని మీద ఇంకే విధమైన కంప్లైంట్లు అక్కడ మనం చూడలేదు. దేవునికే చెప్పుకున్నా, మొర విన్నాడు. ఇప్పటి నుంచి నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడు. ఎంత మొర పెట్టింది దేవునికి. అట్లాగా మనం కూడా నువ్వెంత ద్వేషింపబడుతున్నా, నువ్వెంత మరి విసర్జింపబడుతున్నా, నిన్నెవ్వరు లెక్క చేయకుండా ఈ రోజు అందరూ నిన్ను పక్కన పెట్టారేమో, కానీ ఆ మొర, ఆ ప్రార్థన కేవలం మనం దేవుడికే చెప్పుకోవాలా. మళ్ళా మనం ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని కూడా విసర్జించొద్దు. మనం ఎంతమంది మనల్ని ద్వేషిస్తూ ఉంటే, ఎంతమంది మనల్ని దూషిస్తుంటే వారి క్షేమం కొరకు ఇంకా ప్రార్థన చేయాల. 29 ఇర్మియా గ్రంథం చదువుదాం ఒక మాట. ఇర్మియా 29. అసలు నిజంగా మన సంతోషం పరిపూర్ణమయ్యేటట్టు అడిగితే ఇస్తానంటున్నాడు. ఇప్పుడు మీరు ఏది అడిగినా ఇప్పుడు మీకు రెడీగా ఉన్నాడు దేవుడు ఇవ్వటానికి. 7వ వచనం 29:7. నేను చెరగని క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయండి. ఇప్పుడు మీకే మనల్ని చెరగొనిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరైనా మనల్ని ద్వేషించి ఒక మాట అన్నారనుకోండి, ఇక మనం చెరలోకి వెళ్ళినట్టే, మనకు హృదయం దుఃఖపడితే. అట్లా మీ నష్టానికి కారణమైన వాళ్ళు, మీ దుఃఖానికి కారణమైన వాళ్ళు, మిమ్మల్ని ఎంతగానో మీ బాధకు కారణమైన వాళ్ళు ఉన్నారు చూడండి. ఏం లేదు, మనం కీడు చేయొద్దు. మన నాలుగుతో పాపం చేయకుండా వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తే చాలు. అసలు వారి క్షేమం మన క్షేమానికి కారణమవుతుంది. మనం ఎప్పుడైతే వారి క్షేమాన్ని కోరుతామో దేవుడు ఇక నీతిమంతుడు వీరు నిజంగా నేను ఇచ్చిన రక్షణ, నేను ఇచ్చిన అభిషేకంకు నాకు మహిమ తీసుకొస్తున్నారు, నాకు మంచి పేరు తీసుకొని వస్తున్నారు అని దేవుడు, ఆ ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, దేవుడి దృష్టి ఇలాంటి వాళ్ళ మీదే ఉంటది. వారి ప్రార్థనల మీదను, ప్రార్థనల వైపు ఉన్నవి. దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. కానీ ఒకవేళ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది, కీడు చేసే వారికి విరోధంగా ఉంది కనుక మనము చూడండి, మనం దావీదును చూసుకుంటే
సౌలు అంత దేవుడు తర్వాత అంత గొప్ప రాజ్యాన్ని రాజుగా దేవుడు సౌలును నియమించితే దావీదు మీద ఎప్పుడూ ద్వేషమే సౌలుకు. దావీదును అసలు విసర్జించి విశ్వపు చూపు నిలిపాడు. కానీ దావీదు మాత్రం అంతకంతకు సుబుద్ధి చూపిస్తూనే ఉన్నాడు. 2-3 సార్లు సౌలు దొరికాడు కూడా ఒంటరిగా. గొల్యాతును చంపిన దావీదుకు శక్తి లేనివాడు కాదు. అయినప్పటికీ ప్రభు అభిషేకించిన వ్యక్తిని, మా రాజు అధికారులను ఏమనొద్దని దేవుడు మాటకు విధేయత చూపించి ఎక్కడా కీడు చేయలేదు, ద్వేషించలేదు, దూషించలేదు. నాయనా తండ్రి మిన్నల్ని నేను బతిమలాడుకున్నాడు. అందుకనే సౌలు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడని మరి అతనే ఎవరిని తరుముకుంటూ దావీదును తరుముతూ ద్వేషిస్తూ ఉన్నాడో ఫిలిష్తీయుల చేత ద్వేషింపబడి అతనే చచ్చిపోయాడు. అందుకే దేవుడు మనల్ని చూడాలి అంటే దావీదు లాగా ఉండాలి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 18:14. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. చూసారా, అసలు దేవుడు ఎవరికి తోడుగుంటాడు? ఈ మాటల్ని ప్రతి ఒక్కళ్ళు మీ హృదయాల్లో అండర్లైన్ చేసుకోండి. అసలు ఈ రాత్రికాల సమయంలో ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎంతో దేవుడు మనకి ఎంత గొప్ప మాటలు. మనం కీడు చేయటం మానేద్దాం. ఈ రోజు నుంచి మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు అసలు దేవుడు ఈరోజు ఎవరు ఏది అడిగితే అది ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. అడగండి అంటున్నాడు. ఒక్కటే, మనం కీడు చేయొద్దు. అసలు ఏ శత్రువు వైపు అసలు చూడొద్దు. అసలు మనకు అనవసరం. నువ్వు లేయాలాగా వీళ్ళలాగే ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథం ఇప్పుడు మనం చదువుకున్నాం 18వ అధ్యాయం 14వ వచనంలో. మరియు దావీదు, ఇక్కడ చూడండి నేను చదువుతున్నాను 10వ వచనం నుంచి. ఎప్పుడైతే సౌలు ద్వేషించడం స్టార్ట్ చేశాడో మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా, అంటే ఇక్కడ చూడండి వెర్రి మాటలాడుచుండగా ఫుట్నోట్లో. అసలు ఇంతకు ముందేమో ప్రవక్తల గుంపులో ఉండి భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు అన్నట్టుగా భక్తులతో ఉన్నప్పుడు దేవుని ఆత్మ పొందుకున్నాడు. ఎప్పుడైతే ద్వేషంతో కీడు చేసే ఆలోచనతో కలిగి ఉన్నాడు ప్రేతల గుంపులోకి వెళ్ళిపోయాడు. ప్రేతల గుంపు అంట ఇది. మనం కూడా కీడు చేస్తే ప్రేతల గుంపులోకి వెళ్తాం. అదే మేలు చేసే వాళ్ళం ఉంటే భక్తుల గుంపులోకి వెళ్తాం. గుంపు మనం డిసైడ్ చేసుకుంటాం. దావీదు అందుకే అంటున్నాడు, దుష్టుల సంఘం నాకు అసహ్యం, పనికిమాలిన వాళ్ళతో నేను సాంగత్యం చెయ్యను, నేను దుష్టుల సంఘాన్ని అసహించుకుంటాను, కీడు చేయవారికి నేను దూరంగా ఉంటాను. భక్తిహీనుడు నా కళ్ళ ముందు ఉంటే నోటి మీద వేలేసుకుంటాం, బాగున్నారా అని కూడా మాట్లాడను. ఎందుకంటే భక్తిహీనుడు. 4 అంటే నేను ఒకటన్నా అంటానేమో, ఎందుకైనా మంచిది నా నోటి మీద నేను వేలేసుకుంటా, ఒక్క మాట కూడా అనకుండా. అనిపిస్తుంది వాళ్ళు అందంటే ఒక్కటన్నా ఆవేశంగా అందామని అనిపిస్తుంది, నోటిదాకా కూడా వస్తుంది. ఆ ఒక్క క్షణం కంట్రోల్ చేసుకుంటారు చూడండి, గెలిచిన వాళ్ళంగా అయిపోతాం. ఇక్కడ చూడండి, మర్నాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించాను. అప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించదని అనుకుని సౌలు ఆ ఈటను విసిరాను. అయితే అది అతనికి తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి, ఇప్పుడు చూడండి సౌలుకు ఏమర్థమైందో 12వ వచనం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. అంత సౌలు దావీదుకి ఎందుకు భయపడ్డాడు? మనకు దేవుడు తోడుగుంటే చాలు, శత్రువు కూడా భయపడతాడు. కాబట్టి సౌలు అతని తన యుద్ధ నుండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులను ముందుకు వచ్చుచూ పోచుండెను. 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. అసలు సహస్రాధిపతి అంటే ఎవరన్నా దేవుడికి దూరం కావాలంటే
అయితే డబ్బు లేకపోతే అధికారం, ఇవి రెండు గనక వస్తే ఇక ఆ వ్యక్తి చాలా మటుకి దారి తప్పిపోతాడని. ఇప్పుడు డబ్బు వచ్చింది అనుకోండి, ఫస్ట్ లో ఉన్నంత అధీనత్వం విధేయత అంత పోతుంది. ఇక నెక్స్ట్ ఏంటి? అధికారం. ఒక్కసారి అధికారం వస్తే చాలు, ఇక సహస్రాధిపతి కదా. ఎవరో ఒకళ్ళ మీద ద్వేషం, ఎవరో ఒకళ్ళని తిట్టడం, ఎవరో ఒకళ్ళ మీద కీడు చేయటం, ఎవరో ఒకళ్ళ మీద అరవటం, ఇవన్నీ చేస్తాడు. అప్పుడు నా దగ్గర నుంచి దేవుడు ఎట్లా తొలగిపోయాడో దావీదు దగ్గర నుంచి కూడా దేవుడు తొలగిపోతాడు అన్న ఆలోచనతో అతని సహస్రాధిపతిగా చేశాడు, అధికారం ఇచ్చాడు. నువ్వు లీడర్వి అన్నాడు. చూడండి, మనం కూడా గుంపు పెరిగే కొద్దీ, లీడర్షిప్ పెరిగే కొద్దీ యేసు ప్రభులాగా కాళ్ళు గడిగే ప్రోగ్రామ్ లోనే ఉండాలి. మనం అంత తగ్గించుకోవాలి. అందుకే యేసు ప్రభు చూడండి, సౌలేమో దావీదేమో సహస్రాధిపతిగా ఉన్నప్పుడు సౌలేమో ఒక ప్లాన్ ప్రకారం చేశాడు సహస్రాధిపతిగా. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. అన్ని విషయాలలో జాగ్రత్త పడదాం. మనం కూడా ఎంత డబ్బు వచ్చినా, ఎంత అధికారం మన చేతిలో ఉన్నా, దేవుడు ఎంతెంతగా నీకు గౌరవ ప్రభావములు ఇస్తూ ఉన్నా, ఎంతెంతగా నిన్ను విస్తరించినా గాని మనం జాగ్రత్త పడాల్సింది ఇప్పుడే. స్థిరపడిన తర్వాత ఏం చేయాలి? సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడుగా ఉండేను. సౌలు చూస్తున్నాడు, ఎక్కడన్నా తప్పిపోతాడేమో. సహస్రాధిపతిగా చేశా కదా, ఏ ఒక్క అధికారం మీదన్నా ఇట్లా పెట్టుకుంటాడు కదా అనుకుంటే సుబుద్ధి కలిగితే ఇంకా 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 సౌలు భయపడ్డాడు. ఈ రోజు అపవాది మనల్ని చూసి భయపడాలా, అపవాది ఓడిపోవాలా. మన జీవితంలో నువ్వు ద్వేషింపబట్టని బట్టి ఎవ్వరూ నీ మార్గంలో దాటిపోవటానికి వీల్లేదు. నీకు దేవుడు అడిగిన వాటన్నిటికంటే, ఊహించిన వాటన్నిటికంటే అధికంగా ఇవ్వటానికి, అడిగి మీ సంతోషం పరిపూర్ణమవుటట్లు అడగండి నేను మీకు ఇస్తానని గొప్ప అవకాశం ఈ రోజు ఇక్కడ ఉన్న మనందరికీ ప్రతి ఒక్కరికి ఇస్తుంటుండగా, ఇంత గొప్ప కృప దావీదులాగా ఎప్పుడు కూడా మేలు చేయటంలోనే ఉండాలి. దేవుడు మనకి ఎప్పుడు తోడుగుండాలి. కనుక ఈ రోజు నుంచి అన్న పూర్తి కీడు అంటే ఇతరుల గురించి మాట్లాడుకోవటం, ద్వేషించిన వాళ్ళని ద్వేషించటం, దూషించిన వాళ్ళని దూషించటం, అపకారాన్ని మనసులో పెట్టుకోవటం అన్ని మానేద్దాం మీకు ఇప్పటి నుంచి తప్పకుండా. సామెతలు 28:18 చదువుతారా? సామెతలు 28:18. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. ఇప్పుడు ఈ వాక్యం వింటున్న వారిలో ఒక్కొక్కసారి బాగా యథార్థంగా ప్రవర్తిస్తున్నారట. రక్షణ వలన మహిమ, గౌరవం, ప్రభావం అంతగా యథార్థంగా దేవుడు మీకే అనుభవాలు ఇచ్చాడు, అవి ఇతరులకు కూడా పంచిపెడుతూ యథార్థంగా ఉంటున్నారు. అప్పుడు దేవుడు రక్షిస్తున్నాడు. కానీ ఇదే మనుషులు ఇక్కడున్న ఇప్పుడు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మూర్ఖ ప్రవర్తన గలవాడు, నేను బట్టిన కుందేలకు 3 కాళ్ళని. మూర్ఖ ప్రవర్తన విషయంలో మూర్ఖత్వం. ఒక్కొక్కసారి అసలు వీళ్ళేనా ఇట్లా ప్రవర్తిస్తుంది ఏంటి అన్నట్టు ఒక్కసారి ప్లేట్ ఫిరాయించినట్టు అట్లా ఒక్కసారిగానే మూర్ఖ ప్రవర్తన కనబడుతుంది. అప్పుడు హఠాత్తుగా పడిపోను. మూర్ఖ ప్రవర్తన ఏముంటది? హఠాత్తుగా పడిపోవటం. ఎందుకు ఆ బాధ? హఠాత్తుగా మనం పడిపోవటానికి కాదు కదా దేవుడు మనల్ని రక్తం ఇచ్చి కొన్నది. గౌరవం, ప్రభావం ఇచ్చి బహుతరాలకు మనం సంతోషకారకంగా ఒక్కళ్ళు రక్షింపబడితే వాళ్ళ తర్వాత ఎన్ని తరాలు అందరు యేసు ప్రభునే నమ్ముతారు కదా. అప్పుడు మా తాతకి సువార్త చెప్పిన వాళ్ళు పలానా వాళ్ళు, మా అమ్మమ్మకు సువార్త చెప్పిన వాళ్ళు పలానా వాళ్ళు అని చెప్పి బహుతరాలు మిమ్మల్ని గురించి, నా గురించి అట్లా చెప్పుకుంటారు. కాబట్టి అట్లా మనం బహుతరాలకి సంతోషకారకం. ఆ రోజు గనక వాళ్లే మా అమ్మకు సువార్త ప్రకటించకపోతే ఈ రోజు మేము ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు అని బహుతరాలు, తర్వాత తరాలు కూడా మనందరి గురించి చెప్పుకోవాలి. కనుక మూర్ఖ ప్రవర్తన, దావీదులాగా సుబుద్ధి కలిగి ప్రవర్తించటం, కీడు చేయటం మానేద్దాం, మేలు చేయటంలోనే నేర్చుకుందాం. దేవునికి సంతోష కలిగించేటట్టుగా ఉందాం. హెబ్రీ 2:8. హెబ్రీ 2:8. వాని పాదముల కింద ఉంచుతిని, ఆయన సమస్తమును వానికి లోబరిచినప్పుడు వానికి లోబరచబడకుండా దేనిని విడిచిపెట్టలేదు.
ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోబరచబడుట ఇంకనూ చూడలేదు కానీ. చాలండి. 7 నుంచి చదువమ్మా. నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువగా వాగ్దా చేస్తుంది. 6 నుంచి చదవమ్మా. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోబరచినప్పుడు వానికి లోబరచబడకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనమును సమస్తమును వానికి లోబరచబడుట ఇంకను చూడలేదు గాని. చూసారా, దేవుడు అసలు మనకిచ్చిన అధికారం మామూలుది కాదు. దేవుని కంటే కొంచెమే తక్కువ వానిగా, మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటివాడు, నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటివాడు, అయినప్పటికీ దేవదూతల కంటే కొంచెమే తక్కువ వానిగా చేసి సమస్తం పైన మనకు అధికారం ఇచ్చి, మరి నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, సమస్తమును వానికి లోబరిచితివి. ఆకాశ పక్షులు, భూమి మీద పాకు జీవులు, సమస్తం, ఈ భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో, ఏ చీకటి శక్తులు లేకపోతే అన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. కేవలం అధికారంతో, దేవుడు మనకిచ్చిన రక్షణ అభిషేకంతో కీడు చేయటం మానేసి దావీదులాగా సుబుద్ధి కలిగి దేవుడు మనకు అప్పగించిన ప్రజలను మనము రక్షణలోకి నడిపిస్తూ, యథార్థంగా ప్రవర్తిస్తూ, వారి కోసం ప్రార్థన చేస్తూ, యేసు ప్రభులాగా ఆత్మ చేత నడిపించబడుతూ, ఆత్మ బలముతో నింపబడుతూ, దేవునితో సహవాసం చేస్తూ దేవుని మార్గంలో నడిస్తే ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప శుభవార్త. నువ్వు ద్వేషింపబడుటను బట్టి, నువ్వు విసర్జింపబడుటను బట్టి ఎవ్వరూ నీ మార్గమున దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోషకారకంగా చేసేదను. భయపడొద్దు, మిమ్మల్ని దేవుడు బహుతరాలకు సంతోషకారంగా చేయబోతున్నాడు. తలలు వంచి కళ్ళు మూసుకొని ధ్యానపూర్వకంగా ఒక్కొక్క వాక్యం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు ఎంత గొప్ప కృపిస్తున్నాడు. శాశ్వత శోభాతిశయంగా, బహుతరములకు సంతోషకారకంగా ఇప్పుడే, అవును ప్రభా, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ ఆత్మ బలముతో ఆత్మానుసారంగా నేను నడుస్తాను. మంచి తీర్మానం చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరం ప్రభు సన్నిధిలో, దేవా ఇగో నా రక్షణ వల్ల నీకు మహిమ కలగాలి, దేవా గౌరవ ప్రభావములను అతనికి ధరింప చేస్తా అంటున్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన రక్షణ అభిషేకం, ఏ విషయాలలో దేవుడు మనకు మేలు చేశాడో యథార్థంగా ప్రవర్తిస్తే దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఒకవేళ మూర్ఖ ప్రవర్తన కలిగి కీడు చేసే వాళ్ళ పట్ల, విసర్జించే వాళ్ళ పట్ల, ద్వేషించే వారి పట్ల ఇంకా దుఃఖంతో మనం కూడా అట్లాగే కీడు చేసేటట్టయితే సౌలు లాగానే మన పరిస్థితి కూడా ఉంటది. మనం ఎవ్వరం అట్లుండొద్దు. దావీదు సుబుద్ధి కలిగి నడిచాడు. ఎంత ద్వేషించి చంపాలి అనుకున్న సౌలు తనను విడిచి దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడని గ్రహించి కుయుక్తితో సహస్రాధిపతిగా చేసి దావీదు కూడా దారి తప్పిపోవాలి, దావీదు దారి తప్పిపోయి దేవునికి దూరం కావాలి. యోబు చూడండి, ఎన్ని రీతిలుగా ఆశీర్వదించిన సైతాను అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి నా కుమారుడైన యోబుని చూసావా అనగానే వెంటనే టకటక అనేసి నువ్వు ఇప్పుడు అతనికి అన్ని తీసేసేయి, మరి అతను నిన్ను దూషిస్తాడు చూడు, ద్వేషిస్తాడు చూడు. అది కోరుకునేది ఏంటో తెలుసా? నీకు అన్ని ఏది పోగొట్టుకున్నా మన నోట నుండి ఎక్కడన్నా కీడు చేసే మాటలు వస్తాయేమో. ఎవరో పెనిన్నా లాంటి వాళ్ళు ఉంటారు, ఇంకా ఎవరో రాహేల్ లాగా, యాకోబు లాగా భర్త ద్వేషిస్తూ ఉంటే, లేకపోతే రాహేలు కళ్ళ ముందే
తన భర్త రాహేల్ని ప్రేమిస్తున్నాడని తెలిసి లేయా పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఎవరి జీవితం ఉన్నా సరే, రాహేల్ని చూడొద్దు, యాకోబుని చూడొద్దు, పెనిన్నాని చూడొద్దు, కీడు చేసే వాళ్ళని చూడొద్దు, బాధ పెట్టే వాళ్ళని చూడొద్దు. మన మార్గం దేవుని మార్గం అంతే. దేవుడు మనల్ని చేస్తున్న మేళ్లను బట్టి మనకు చేతనైనంత మట్టుకు యథార్థంగానే ప్రవర్తిస్తూ పోతే అపవాది కూడా ఎదురు చూస్తుంది. ఎవరు దారి తప్పిపోతారా, ఇక దేవుడు వాళ్ళని ద్వేషిస్తాడు కదా అని. ఎప్పటికప్పుడు దేవుడు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి, నేను మీకు ఇస్తా అంటున్నాడు. ఈరోజు ఇప్పుడే అడగడం ప్రారంభించండి. మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లుగా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఏ విషయంలో అడగాలో దేవుని దగ్గర కనిపెట్టుకుని అడగటం ప్రారంభించండి. దేవుడు ఇప్పుడు మీకు సంతోషంతో ఇవ్వటానికి ఇష్టపడుతుంటుండగా దావీదులాగా సుబుద్ధి కలిగి పాదాల కింద సమస్తం ఉంచి ఉన్నాడని గ్రహించి అధికారాన్ని వాడుకుందాం. దేవుడిచ్చిన అధికారాన్ని వాడుకుంటూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ మహిమతో నన్ను కప్పు ప్రభా, నీ మహిమతో నన్ను నింపు ప్రభా, అట్ట అభిషేకంతో మమ్మల్ని నింపండి. అందరం అడుగుదాం. సరిపోదు ఇప్పటి వరకు మీరు పొందుకున్న అభిషేకం. దేవుడు ఇప్పుడు మీకు ఒక బలమైన అభిషేకం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు తన మహిమతో నింపటానికి ఇష్టపడుతున్నాడు. చూసారా, ఆత్మ బలంతో మనం నింపబడాలి, ఆత్మ శక్తితో మనం నింపబడాలి, అట్టి అభిషేకంతో నింపబడాలి, అట్టి జ్ఞానంతో నువ్వు నింపబడాలి. రిబా రబా కబా తర కబా శబ రిబా కబా తర కబా శబ ఈ జింబా బాబా బాబా రబా శబ రిబా దీవరిబ కంతర కబ శీతరల రబ శబ అగ్ని అభిషేకం. అవును ప్రభ రిబా బాబా రి శబరికమంతర కబ శబ నీ అభిషేకం నాకు కావాలి. సికి మశబ అడుగుదాం. అవును దేవుడు నీకు అనేక తలాంతులతో ఆ దేవుడు తన శక్తితో నింపి ఎదుగది సికి మశబ వాడుకోవటానికి ఇష్టపడుతుంటుండగా మూర్ఖ ప్రవర్తన దూరపరుచుకుందాం. ఈ ఆయన పునరుద్ధాన శక్తితో నింపబడి సమస్త మీద అధికారం ఇచ్చి ఉంటుండగా అన్నిటి మీద పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చి ఉంటుండగా ప్రభు వైపు చూస్తూ ప్రభు సన్నిధిలో గోజాడి కనిపెడదాం. ప్రార్థన చేసుకుందాం. సమయం సిస్టర్ గారికి అప్పగిస్తున్నాం. ఈ వర్ష బరి బకమంతరల వర్ష ఈ జింబరక బతరక వర్ష మీరున్న స్థలంలో